దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. నా పిల్లలు సత్యముననుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. యోహాన్ రాసిన 3వ పత్రిక 4వ వచనము. ప్రభునందు ప్రియులారా, మనమందరము దేవుని పిల్లలుగా దైవనీతిని అనుసరించుచు సత్యములో జీవించాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. అపోస్తులుడైన యోహాను తాను ఏర్పరిచిన సంఘములో మంచి సాక్ష్యమును పొందిన గాయునకు రాస్తున్న లేఖలో సంఘములోనున్న విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని గుర్చి విని ఆత్మసంతృప్తిని పొంది ఆ విషయమై ఈ లేఖలో తన యొక్క ఆనందాన్ని వెలిబుచ్చుచున్నాడు. దేవుని సంఘమునకు పెద్దగాను కాపరిగాను ఉన్న ఒక దైవజనుడికి ఎంతకంటే మంచి సాక్ష్యము తన సంఘము వలన పొందుచున్నప్పుడు, ఆ సంఘము మంచి ప్రవర్తనను కలిగి అనేక మందికి ఆశీర్వాదకరము ఉంటున్నప్పుడు, ఆ దైవజనుడు దేవుని సన్నిధిని పొందేటటువంటి ఆత్మీయమైన ఆనందము ఎంత అంత కాదు. నేను సేవ చేస్తున్న క్రైస్తవ సంఘము దేవుని యొక్క భయభక్తులతో ఆధ్యాత్మికమైన విలువలను పాటిస్తూ అనేక మందికి దీవెనకరముగా మంచి పరిచర్య జరుగుచున్నది అనంటూ నా శ్రమ వ్యర్థము కాలేదని ఆ దైవజనుడు వింటున్నప్పుడు ఆయన మాటలలో చెప్పలేని సంతోషాన్ని మరి ఏ రీతిగా వివరించగలడు? ఇదే విషయము భక్తుడైనటువంటి యోహాను గారు తన మాటల్లో, తన యొక్క వ్యాఖ్యలలో రాస్తున్న మాటలను గమనిస్తున్నాం. కుటుంబ జీవన విధానములో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు అన్ని రంగాలలో ఉత్తమమైన శ్రేణులు ఉత్తీర్ణులవుతున్నప్పుడు, వారిని గురించి ఇరుగు పొరుగు వారు మంచి సాక్ష్యం చెబుతున్నప్పుడు, అభినందిస్తున్నప్పుడు ఆ తండ్రికి ఎంత ఆనందమో కదా. దైవజనుడు సంఘానికి ఆధ్యాత్మికమైన తండ్రి. యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న క్రైస్తవ సంఘములో కాపరిగా నెలకొల్పబడినటువంటి దైవజనుడు దైవరక్షణలో సంఘాన్ని సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు చక్కని మాదిరితనంలో నడిపిస్తున్నప్పుడు, ఆ సంఘము ఆధ్యాత్మికమైన ఆత్మఫలములతో వర్ధిల్లుతున్నప్పుడు దేవునికి మరింత మహిమ కదా. దైవజనునికి కూడా దేవుడు అట్టి రీతినటువంటి అభినందనలను, సంఘమునకు ఆశీర్వాదములను తెలియచేస్తాడు. అపోస్తలుడైన పౌలు తాను చేసిన 3 మిషనరీ ప్రయాణాలలో ఏర్పాటు చేసిన సంఘములలో ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని గురించి విన్నప్పుడు, లేదా వాటిని సందర్శించినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఆ పురోభివృద్ధిని గురించి తానెంతో సంతోషపడుతూ అనేక సంఘాలకు ఆ సాక్ష్యాన్ని లేఖలో వివరిస్తూ ఉంటాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనములో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి అనే మాటను తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిని మనము చేస్తున్న ప్రయాసము వృధా కాదు. సంఘములో కొందరైనను దైవికమైనటువంటి ఆసక్తిని కలిగి సత్యమును అనుసరిస్తూ నీతిగాను, యథార్థముగాను, పరిశుద్ధముగాను, భక్తిగాను వారు కొనసాగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి సమర్పణతో కూడిన దైవజనుని యొక్క ప్రయాసమునకు, ప్రయత్నాలకు తగిన సహాయమును, ప్రోత్సాహమును కలుగజేస్తూ ఉంటాడు. యోహాను గారు ఈ గాయుతో మాట్లాడుతూ ఆ సంఘములో గాయు ఒక చక్కటి వ్యక్తిత్వమును కలిగి దేవుని యొక్క ప్రేమకు, ఆత్మీయతకు సూచనగా అతడు జీవిస్తున్నాడు అని అతనిని అభినందిస్తున్నాడు. అంతేకాదు, సంఘములో ఆత్మీయమైనటువంటి ఆ ఎదుగుదలను ఆ దైవజనుని ద్వారా కూడా వింటున్నటువంటి సంగతులను గూర్చి ఆ సంతోషాన్ని అనేక మందికి పంచుకున్నట్టు కొరకు ఆయత్తపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆ ఆత్మీయమైనటువంటి మంచి ప్రవర్తనను కలిగి జీవించినప్పుడు ఇరుగు పొరుగు సంఘాలకు లేదా లోకములో ఉన్న జనాలకు మనము కూడా ఆదర్శవంతులమై జీవించడానికి అవకాశం కలుగుతుంది. కనుక తెస్సలోనికయ మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-7 వచనాల వాక్యములో, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా
మా సువార్త మాటలతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమయుంటిమో మీరెరుగుదురు. కాబట్టి మాసిదోనియాలోని అకయాలోని విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అని ఈ మాటను తెలియచేస్తున్నాడు. అంతేకాదు, ఆధ్యాత్మికమైన సంబంధమైన ప్రతి సంఘస్థులను లేదా ప్రతి విశ్వాసులను గుర్తింప చేస్తూ వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న సోదరి సోదరుడ, నీ జీవితంలో కూడా అనేక మందికి దీవెనకరముగా నిన్ను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న దైవజనుడుకు విశ్వాసపాత్రుడివై దేవుని సన్నిధానంలో పరిపూర్ణమైనటువంటి భక్తిని విశ్వాసమును కలిగి దేవునికి మహిమకరముగా జీవించాలని ఈ వాక్య సందర్భంగా ఈ మాటలు నీకు తెలియచేస్తున్నాను. దేవుడు నిన్ను ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి సంఘమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యముల చేత సంఘములో ఉన్న విశ్వాసులుగా ఏ రీతిగా నడుచుకొనవలెనో ఆత్మీయమైన పాఠములను మాకు తెలియచేస్తున్నావు. ప్రభువా, వినుట మట్టికే వింట కాదు గాని వాక్య సంబంధమైనటువంటి అనుభవాలను మేము కొనసాగించుట కొరకు మాకు సహాయం చేయండి. ఆత్మీయమైనటువంటి అనేక సంగతులు మీరు మాకు బోధిస్తున్నారు. మా లోటుపాట్లు సరిచేసుకుని తండ్రి, నీకు మహిమ కారణముగా ఫలభరితముగా మేము మా జీవితములను కొనసాగించుకున్నట్టుకు సహాయం చేయండి. అపవాది శోధనలను లయపరిచి సంఘముల ఐకమత్యమును, అన్యోన్యతను, ప్రేమను కలిగి జీవించుటకు, సత్యమును అనుసరించి జీవించుచు నిన్ను మహిమపరచుటకు సహాయం చేయండి. సంఘ కాపరులను, సంఘ పెద్దలను, సంఘములున్న విశ్వాసులను అందరినీ పేరు పేరున దీవించండి. వాక్య నాలుకిస్తున్న ప్రతి బిడలను నిశ్చయముగా వారి పరిస్థితుల్లో, వారి శ్రమలలో, వారి ఇబ్బందులలో మీరు వారిని ఆదుకొని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.